వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ వే వాచింగ్ V the Techee యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు కనుక C++ కానీ పైథాన్ కానీ జావా కానీ వెబ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటి టాప్ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. సో ఈ యొక్క పర్టికులర్ వీడియో మీకోసమే, మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, సో గైస్, మనకి కోడింగ్ నింజాస్ వాళ్ళు సో ఏం చేస్తున్నారంటే, సో ఈ అన్ని కోర్సెస్ నేను చెప్పాను కదా, C++, జావా, పైథాన్, వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, వాట్ ఎవర్ అన్ని కోర్సెస్ కూడా సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రీమియం కోర్సెస్ వీళ్ళకి ఫ్రీ చేస్తున్నారన్నమాట. ఎలా ఫ్రీ చేస్తున్నారంటే, సో వీళ్ళు ఇవి చాలా ప్రీమియం కోర్సెస్. ఈ కోర్సు కూడా చాలా ప్రైజీ ఉంటాయన్నమాట. ఈ యొక్క ప్రైజీ ఉన్న ఈ కోర్సెస్ని వీళ్ళు ఒక స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని, గ్రేడ్స్ బేస్ చేసుకుని మీకు స్కాలర్షిప్ ఇస్తారు. ఆ యొక్క స్కాలర్షిప్ 100% వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే 100% స్కాలర్షిప్ వచ్చిందో మీకు ఈ యొక్క కోర్స్ అని కూడా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సూపర్ ఆప్షన్ అనమాట. అండ్ అసలు మిస్ అవుతుంది. అండ్ ఈ యొక్క కోర్సెస్ కూడా ప్రీమియం కోర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క కోర్సెస్ డిజైన్ చేసిన వాళ్ళు కూడా అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్లో యొక్క అల్యూమినీస్ అంటే అందులో వర్క్ చేసిన క్యాండిడేట్సే ఈ యొక్క కోర్స్ అవి డిజైన్ చేశారన్నమాట. అంటే ఐఐటీస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క అల్యూమినీసే డిజైన్ చేశారని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో గైస్, ఈ యొక్క కోర్సెస్కి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. మనకైతే ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా మనం అయితే ఎర్న్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ యొక్క కోర్స్కి 1-to-1 డౌట్ రిజల్యూషన్, డౌట్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు చక్కగా అట్ యువర్ కంఫర్ట్ మీరు చక్కగా కోర్స్ అయితే నేర్చుకోవచ్చు బ్రహ్మాండంగా. అండ్ ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఎర్న్ చేయొచ్చు. అండ్ బెటర్గా మనకి డౌట్ సపోర్ట్ కూడా మీరైతే అవైల్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మంచి ఆప్షన్ కాబట్టి మిస్ అవ్వద్దు. అండ్ ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో అసలు ఏం ఉంటాయనేసి మీరు ఏం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ 15 బేసిక్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క క్వశ్చన్స్ మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేయచ్చు. ఓకే, మీరు సింపుల్గా మొబైల్ యూజ్ చేసి ఆ యొక్క టెస్ట్ రాయొచ్చు అన్నమాట. 15 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో నో నెగిటివ్ మార్కింగ్ కూడా ఏముండదు. సో అన్ని 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ ఆర్ వచ్చిన రిజల్ట్ బేస్ చేసుకుని మీకు ఒక గ్రేడ్ వస్తుంది. మీకు ఒక స్కాలర్షిప్ పర్సంటేజ్కి ఇది ఎంత అవైలబుల్ అవుతారు మీరు అనేది మీకు వెళ్ళి ప్రాపర్గా ఇస్తారన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకున్న కోర్సు మీరు ఫ్రీగా అప్ టు 100% వచ్చిందనుకోండి, లక్కీగా మీరు ఫ్రీగా ఈ యొక్క కోర్స్ని అయితే పొందొచ్చు. ఇంతకీ ఒక స్కాలర్షిప్ టెస్ట్ వచ్చేటప్పుడు మనకైతే 11th and 12th July 2023 మనకైతే కండక్ట్ చేస్తున్నారు కోడింగ్ నింజాస్ వాళ్ళు. సో కరెక్ట్గా చూస్తే మనకి ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు మనకైతే సో డ్యూరేషన్ ఉంటుందన్నమాట. మీరు ఒక స్లాట్లో మీరైతే ఆ టెస్ట్ అయితే రాయాల్సి వస్తుంది. మొబైల్ యూస్ చేసి కూడా రాయొచ్చు. మొబైల్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ బిఫోర్ దట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అసలు ఏంటి అన్ని కూడా క్లియర్ కట్గా నేను చూపిస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఇయర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్, కోడింగ్ నింజాస్ యొక్క అఫీషియల్ పేజ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్లాట్ఫామ్ గైస్. వీళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళైతే రోల్ అయితే చేస్తారన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి చూడండి, మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథంలో మనకి పైథాన్, జావా, C++ మనకైతే ఈ యొక్క కోర్స్ అయితే ఉన్నాయి. సో కాంపిటేటివ్ ప్రోగ్రామ్లో మనకి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అన్నది కూడా చాలా మంచి న్యూ లాంచ్. అది ఈ యొక్క కోర్స్ కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి వచ్చేటికి ప్రోడక్ట్ కంపెనీస్లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, సిస్టమ్ డిజైన్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోర్సు, ఆపరేటింగ్ సిస్టమ్ కోర్సు, ఇవన్నీ మనం అయితే చక్కగా అయితే అవైల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అదే కాకుండా మనకి అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేటికి డేటా అనలిటిక్ కోర్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మీరైతే అవైల్ చేసుకోవచ్చు. అదే వెబ్ డెవలప్మెంట్కి వచ్చేటికి మర్న్ స్టాక్, ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్, రియాక్ట్ ఈ యొక్క కోర్స్ కూడా మీరైతే అవైల్ చేసుకోవచ్చు. స్కాలర్షిప్ టెస్ట్ కనుక మీరు క్వాలిఫై అవుతాయి. ఓకే, గ్రేట్. సో గైస్, కరెక్ట్గా చూస్తే ఇప్పుడు నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. యువర్ పొటెన్షియల్ ఈజ్ ప్రైజ్ లెస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, మనకి 11th and 12th July 2023 మనకైతే ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 5 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ హైలైట్స్ చూడండి, 15 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఆ యొక్క యాప్టిట్యూడ్ అంతే తప్పించి కోడింగ్ క్వశ్చన్స్ కూడా కాదు ఇవి. సో టెస్ట్ డ్యూరేషన్ చూస్తే మనకి 30 minutes, జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్, అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేయచ్చు. ఓకే, సో గైస్, చూస్తే మనకి చాలా మంది యొక్క కోర్సెస్ తీసుకొని డిఫరెంట్ కంపెనీస్ జాబ్స్ కొట్టారు. వాళ్ళకి టెస్టిమోనియల్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి అంకుష్ సింగ్లా అనేసి ఇతనే ఈ కోడింగ్ నింజాస్ యొక్క ఫౌండర్, CEO కూడా అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి కోడింగ్ కోర్సెస్ క్యూరేటెడ్ బై ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, ఐఐటీ స్టాన్ఫోర్డ్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ యొక్క కోర్స్ అన్ని కూడా డిజైన్ చేస్తారట. సో 1-to-1 డౌట్ సపోర్ట్ అయితే ఉంటుంది మనకి. సో లైవ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కోర్స్ టు టెస్ట్ యువర్ స్కిల్ అగెన్స్ట్ యువర్ పీర్స్, ఈవెన్ లైవ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయట. సో 1-to-1 డౌట్ ఎక్స్పర్ట్ సెషన్స్ కూడా మనమైతే వీళ్ళైతే కండక్ట్ చేస్తే దాంట్లో మనం అయితే అవైల్ చేసుకోవచ్చు. ఇక స్కాలర్షిప్ బ్రాకెట్స్ చూస్తే మనకి ఎలా ఉందంటే, టాప్ 10 యూజర్స్కి 100% స్కాలర్షిప్ అయితే ఇచ్చేస్తారు. అంటే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని టాప్ 10 మెంబర్స్కి 100% స్కాలర్షిప్ ఉంటుంది. టాప్ 10% నెక్స్ట్ పర్సెంట్ వచ్చేటికి 50%, నెక్స్ట్ టాప్ 10 to 20%, నెక్స్ట్ వచ్చేటికి
వచ్చేటికి మనకి 45% స్కాలర్షిప్ వస్తుంది. ఇంకా అలాగా అన్ని స్కాలర్షిప్స్ మనకి పర్సంటేజ్ వైజ్ అయితే డివైడ్ అయి ఉంది మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని. సో జస్ట్ పాస్ అయినా సరే బాటమ్ మనకి 10% స్కాలర్షిప్ అయితే వస్తుంది ఈ కోర్సు మీద, మీరు అవైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి హైలీ సెలెక్టివ్ ప్రోగ్రామ్స్ అన్నమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క టెస్ట్కి ఏమైనా ఫీజు ఏమైనా మనం పే చేయాలనుకుంటారు, ఏం అవసరం లేదు. ఇక చూడండి హౌ మచ్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ కోడింగ్ నింజా స్కాలర్షిప్ టెస్ట్ అంటే, సో ఇట్స్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మెన్షన్ చేశారంటే ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే సూపర్. ఇంకా మీకు ఏమైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ ఈ FAQs చెక్ చేసుకుంటే మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది, క్లియర్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు రిజిస్టర్ అవడం కోసం సింపుల్ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ ఫర్ CNSAT అని క్లిక్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ అయితే ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తామన్నమాట. సో ఆఫ్టర్ దట్ మీకు ఒక మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈవెన్ మీరు ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ కూడా వాళ్ళైతే పంపిస్తారు. మనకి 11th and 12th జూలై మనకి ఈ యొక్క టెస్ట్ అయితే రన్ అవుతుంది. ఒకవేళ కనుక 11th కనుక మిస్ అయింది అనుకోండి, మీరు 12th కూడా ఈ యొక్క టెస్ట్ని అయితే రాయొచ్చు అన్నమాట. సో ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మిస్ అవ్వద్దు, చాలా మంచి ఆపర్చునిటీ. ఓకే సో మీకు అప్ టు 100% వరకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మీరు వీళ్ళు ఆఫర్ చేసే కోర్స్ కూడా చాలా తక్కువ రేటుకే పొందొచ్చు, లేకపోతే జీరో కాస్ట్కే పొందొచ్చు. మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. ఓకే వీడియో డిస్క్రిప్షన్ ఇంకొంటుంది కాబట్టి అక్కడ నుంచి అయితే తొందరగా అయితే యాక్సెస్ అయితే చేసేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్, యూ వాచింగ్ V the Techee యూట్యూబ్ ఛానల్ గైస్. బై బై.